రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. మూడో రోజు పర్యటనలో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలను కలుస్తున్న లోకేష్ ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఆక్వా రంగంలో భారత్లోని ఏపీ కీలకంగా ఉందని వ్యాపారవేత్తలకు వివరించారు. ప్రభుత్వ పాలసీలు వివరిస్తూనే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని నారా లోకేష్ సందర్శించారు. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునికీకరణకు, వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని లోకేష్ సూచించారు. విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఐ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సహకరించాలన్నారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో పాటు ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపాకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెతో లోకేష్ భేటీ అయ్యారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉందని లోకేష్ వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60% పైగా వాటా కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఏపీ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతిదారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని లోకేష్ అన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయాలని మంత్రి సూచించారు. గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారామట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పారామట్టాలో స్థానిక వ్యాపారాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని లోకేష్ ప్రశంసించారు. ప్రజా రవాణా, గ్రీన్ స్పేసెస్ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపిన జైటర్ పారామట్ట స్క్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా మంత్రి కోరారు. అనంతరం హ్యారిస్ పార్క్లో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్స్ సైడ్ ఫుడ్ కోర్టును లోకేష్ సందర్శించారు.